ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారు. వీరు ఈ పుస్తకాన్ని బెంగాలీ భాషలో రచించారు. దీనిని తెలుగు భాషలోనికి శ్రీ మద్దిపట్ల సూరి గారు అనువాదం చేశారండి. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. సంజ పడబోయే ముందు హరిదాసు అప్పుని తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు. మీరు వెళ్ళి పంపండి, ఎవరు లేరు పాపం. అప్పు అంటే తగని ఆపేక్ష. దశాశ్వమేధ ఘట్టంలో దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకుని కాసేపు కబుర్లాడి ఓనాడు బొప్పాయి పండు కొని పెట్టాడట. పంపించండి, మంచివాడు అన్నది సర్వజయ భర్తతో. అప్పు ముందు హరిదాసుతో అతడి బసకి వెళ్ళాడు. ఆట్టే సామాన్లేవీ లేవు ఇంట్లో. ఓ చిన్న బల్ల ఒకటి, ఓ చిన్న రేకు పెట్టె, తాడుతో కట్టిన దండెం, ఓ జత పాంకోళ్ళు, గోడను తీగ చుట్టిన తామర పూసల పేరు ఒకటి ఉన్నది. కమలాఫలం తింటావా అని అడిగాడు హరిదాసు. ఉన్నదా మీ ఇంట్లో అన్నాడు తలాడిస్తూ అప్పు. ఎంచేతనో ఏమో కానీ ఈ హరిదాసు దగ్గర అప్పుకు బిడియం కానీ సంకోచం కానీ కలగనే లేదు. కమల ఒలుచుకుంటూ కాలే వర్షతు పర్జన్య వచ్చునా మీకు అని అడిగాడు. బాగా వచ్చు, రోజు చదువుతూనే ఉంటానుగా, ఎప్పుడు వినలేదా? ఇప్పుడోసారి చదవరాదు అన్నాడు అప్పు. హరిదాసు రాగవరసనే చదివాడు, కానీ వాళ్ళ నాన్న నోటి మీదుగా విన్నప్పుడే బాగుంది వాడికి. దాసుగారిది ఒట్టి బొంగురు గొంతు. తమ ఊరు తీసుకొని వెళ్ళటానికని దాసుగారు మట్టితో రాతితో తయారైన కొన్ని చిన్న చిన్న వస్తువులు సంపాదించి ఉంచాడు. ఆట బొమ్మలు, విగ్రహాలు, సాలగ్రామాలు, రుద్రాక్షలు మొదలైనవి. కాశీలో దొరికే వస్తువులే అవి. అక్కడికి వెడితే కాశీ నుంచి ఏం తెచ్చావు అని అందరూ మూగుతారు. అందుకని తీసుకుని వెళ్తున్నాను అని చెప్పాడు అప్పుతో. సందులు గొంతులు చాలా దాటి ఓ చీకటి గుయ్యారంగా ఉన్న ఇంటి గుమ్మం ముందుకి వచ్చి ఆగాడు హరిదాసు. కిందుగా ఉన్న గుమ్మం దాటి హరిదాసుతో లోపలికి వెళుతుంటే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లోపల ఎవరూ లేరేమో అని తోచింది అప్పు మనస్సుకి. హరిదాసు 2-3 సార్లు గట్టిగా దగ్గి చప్పుడు చేసేసరికి వసారాలో బల్ల మీద పడుకుని నిద్రపోతున్న ఎవరో వ్యక్తి లేచి హిందీలో ఏమిటో అడిగాడు. అప్పుకు అది ఏమిటో అర్థం కాలేదు. హరిదాసు తాను ఫలానా అని చెప్పాక కూడా అతనెవడైంది ఆ వ్యక్తికి తెలియకపోయినైనా పోవాలి, లేదా ఇలా వస్తారని అనుకోకనైనా పోవాలి. చివరకు విసుగ్గా ఎవరినో ఏదో అడగడానికి వెళ్ళాడు. అతడు మళ్ళీ తిరిగి రావటం ఆలస్యం చేయటం చూస్తే వచ్చి మీకు ఇక్కడ భోజనం లేదు, ఏం లేదు, వెళ్ళండి వెళ్ళండి అని చెబుతాడేమో అని తోచింది అప్పు మనస్సుకి. ఏమైతే ఏం, ఓ 15 నిమిషాలు చీకట్లో అలాగే నిలబడి ఉన్నాక ఆ వ్యక్తి తిరిగి వచ్చి వసారాలో మసక వెలుతురుగా ఉన్న ఒక మూల వీళ్ళకి విస్తళ్ళు వేసి ఇత్తడి లోటాలతో నీళ్లు పెట్టి వెళ్ళాడు. హరిదాస్ ఏమిటో భయంగా వెళ్ళి కూర్చున్నాడు. రాజుగారింట్లో ఏం పెడతారో తెలియదు. అప్పు ఇంకొక 20 నిమిషాలు విస్తరి ముందు ఆదుర్దాగా అలాగే కూర్చున్నాడు. ఎవరూ వచ్చిన జాడ కనిపించలేదు. అసలు భోజనం ఉందా లేదా అని సందేహిస్తున్న సమయంలో వడ్డించే వ్యక్తి రావటం సంభవించింది. మందపాటి పూరీలు, రుచిపచీలేని కూర, చివరకు పెద్ద పెద్ద లడ్డూలు తెచ్చి వడ్డించాడు. ఆ లడ్డూలు అప్పు పళ్లకు కొరుకుడు పడనంత గట్టిగా ఉన్నాయి. హరిదాసు ఆ మందపాటి పూరీలనే అడిగి 10-12 ఆబకొద్దీ తిన్నాడు. మధ్య మధ్య అప్పు వైపు చూస్తూ కడుపు నిండా తిను, సిగ్గుపడకు, లడ్డూలు చాలా గట్టిగా ఉన్నాయి కదూ, నా పళ్ళు ఇప్పటికీ గట్టిగానే ఉన్నాయిలే, బాగా నమలగలను అన్నాడు. 100 ఏళ్ళు కలిసి ఒకే చోట ఉన్నా ఏదో ఓ విశిష్టమైన సంఘటనతో హృదయ కవాటాన్ని తెరవకుండా ఉంటే దూరంగానే ఉంటారు మన హృదయాలకు. ఇవాళ ఈ భోజనానికి రావటంలోని అనాదరణ, అవజ్ఞ కుర్రవాడైన అప్పు గ్రహించాడు. దానికి తోడు అతడు ఆ తినటంలో చూపిన అత్యాశ అప్పు హృదయాన్ని గాయపరిచింది. ఈ హరిదాసు ఒట్టి అభాజనుడు అనిపించింది వాడి మనస్సుకి. ఈ హరిదాసు ఎప్పుడూ ఏమీ తినవాడు కాదులా ఉంది పాపం. అందుకనే అలాంటి లడ్డూలు కూడా ఇంత ఇదిగా తింటున్నాడు. అమ్మతో చెప్పి ఓ రోజున అతన్ని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టించాలి అనుకున్నాడు. ప్రేమ మొదలైన వాటి అన్నింటికంటే జాలి అనేది చాలా విలువైంది. దాని లంకె చాలా గట్టిది. ఒక్క లడ్డూ తినటంలో చూపించిన వాపిరితనం కారణంగా వాడి పసిహృదయంలో ఈ 2 నాళ్ల పరిచితుడు, పరాయి దేశస్థుడు అయిన హరిదాసు వాళ్ళ అక్క గుల్కి వాళ్ళ కోవకి చెందినవాడు అయిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ హరిదాసు తమ ఊరు వెళ్ళిపోయాడు.
అతడి బలవంతం వల్ల రాజ్ఘాట్ స్టేషన్లో అతన్ని రైలెక్కించడానికి హరిహరుడు అప్పుని కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. 22 క్రితం తాను ఎందుకు తన ఊరు వెళ్ళాడో, ఇప్పుడు ఈ హరిదాసు కూడా ప్రస్తుతం తనకంటే 7-8 పెద్దవాడైనా అందుకే వెళ్తున్నాడు. అంటే కొత్తగా మళ్ళీ పెళ్లి చేసుకుని సంసారం చేద్దామనే తలంపుతో వెడుతున్నాడు కనుక తనకు ఏమాత్రం వయసు చెల్లిపోయింది గనక ఏ పని చెయ్యాలన్నా సమయాభావం ఏముంటుంది. రైలు బయలుదేరేసరికి అప్పు కళ్ళు చెమ్మగిల్లాయి. పసివాళ్ల హృదయాల్లో అప్పుడప్పుడు వయసు చెల్లిన వాళ్ల మీద స్థిరమైన నిజమైన ఆపేక్ష పుట్టుకొస్తూ ఉంటుంది. దుర్లభమైనది కనుక అది చాలా విలువైనది. మాఘమాసం చివరిలో ఓ రోజున హరిహరుడు ఇంట్లోకి రాగానే కూలబడిపోయాడు. సర్వజయ ఏదో పనిలో ఉన్నదల్లా దాన్ని అలాగే వదిలేసి ఆదరా బాదరా వచ్చి, ఏమిటండి ఇలా కూలబడిపోయారు అనబోయింది. కానీ భర్త ముఖం కేసి చూసేసరికి ఆమె నోట్లో మాట నోట్లోనే ఉండిపోయింది. హరిహరుడి కళ్ళు 2 జపాపుష్పాల్లా ఎర్రగా ఉన్నాయి. కుడి చెయ్యి వణుకుతున్నట్లుంది. సర్వజయ రెక్క పట్టుకుని లేవతీయబోయేసరికి అతడు మగతలో ఉండే, అబ్బాయి ఎక్కడా, అబ్బాయి అని అడిగాడు. సర్వజయ ఒంటి మీద చెయ్యి వేసి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది. రెక్కపుచ్చుకుని నెమ్మదిగా లోపలికి తీసుకుని వెళ్ళి పక్క మీద పడుకోబెట్టింది అతన్ని. అప్పు రాగానే పైన ఉండే నందబాబు వాణ్ణి పిలుచుకుని వెళ్ళాడు. బహుశా ఈ సందు మలుపులో వాళ్ళ దుకాణం దగ్గరికి వెళ్ళి కూర్చుని ఉంటాడు అని చెప్పింది ఆమె. అప్పు దుకాణానికి వెళ్ళలేదు. నందబాబు డాబా మీద పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. నందబాబుకి అప్పుతో నేస్తమై నెల్లాళ్ళయింది. నందబాబు వయస్సు ఎంతో తెలుసుకోగలిగినంత ఊహ వాడికి లేదు. కానీ తన తండ్రి కంటే చిన్నవాడని మాత్రం తోస్తుంది. మేడ మీద నందబాబు గదిలో చాలా పుస్తకాలు ఉండటం గమనించాడు వాడు. నందబాబు ఇంట్లో ఉంటే వాడేదో ఒక పుస్తకం తీసుకుని పైన డాబా మీద కూర్చుని చదువుకుంటూ ఉంటాడు. కానీ అతడొచ్చి ఎక్కడ పుస్తకం లాక్కుంటాడో అని భయంగానే ఉంటుంది. ఎంచేతనంటే ఓ మారు అలా జరిగింది. డాబా మీద ఓ మూల ఎండలో అప్పు పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. నందబాబు ఇంట్లో ఏమిటో వెతుక్కుంటూ బయటకొచ్చి అప్పుని చూసి, అరే అక్కడ పెట్టుదాన్ని, ఎప్పుడూ కూర్చుని పుస్తకాలు చదవటమే నీకు, ఎక్కడ వస్తువో ఎక్కడ పెట్టింది తెలియదు, అంచేత అవసరం వచ్చినప్పుడు ఎంత వెతికినా కనపడదు, వెళ్ళు, ఆ పుస్తకం అక్కడ పెట్టి వెళ్ళు అని గద్దించాడు. తాను ఇంట్లో ఇంకే వస్తువు ముట్టుకోడు. అయినా ఎందుకో తనని తిట్టడం. అప్పటి నుంచి ఏ పుస్తకమైనా భయంగానే తీసుకుంటూ ఉంటాడు. నందబాబు సాయంత్రం అప్పుడు మంచి గుడ్డలు కట్టుకుని సీసాలోంచి ఏదో వాసన వేసేది తీసి రాచుకుని తిరిగి రావటానికి వెడుతూ ఉంటాడు. అదేమిటో ఓ రోజున సీసా తీసి అప్పు ఒంటికి కూడా రాశాడు. ఒకటే ఘుమఘుమ. వాడు మొదట్లో సందెపడ్డాక కూడా నందబాబు గదికి చదువుకోవడానికి వెళ్ళేవాడు. కానీ చీకటి పడ్డాక అతను అలమరలో నుంచి ఓ సీసా తీసుకుని ఎర్రగా మందులా ఉండేదేదో తాగుతూ ఉంటాడు. ఆ సమయంలో ఓసారి అప్పు గదిలోకి వెళ్ళేసరికి చాలా తిట్టాడు. నందబాబు వాటాలోకి వచ్చేందుకు మెట్లు అటువైపున. తర్వాత ఇంకోసారి ఎప్పుడో హఠాత్తుగా పైకి వెళ్ళి చూసేసరికి నందబాబు గదిలో ఎవరో ఓ ఆడమనిషి కూర్చుని ఉంది. నందబాబు ఆమెను చూపిస్తూ, ఈమె నా మరదలు అపూర్వు, చూసిపోదామని వచ్చింది, ఇప్పుడే వెళ్తుంది అన్నాడు. తిరిగొస్తుంటే అతడు మా కింది వాటాలో ఉన్న వాళ్ళ అబ్బాయి, ఏమీ ఎరగని అమాయకుడు అని ఆ అమ్మాయితో అనటం వినిపించింది. నందబాబు తరచూ అప్పుని వాళ్ళమ్మ సంగతులు అడుగుతూ ఉంటాడు. మీ అమ్మని అడిగి తమలపాకులు ఈనెలు తీయించి తెచ్చిపెడతావు, నౌకరున్నాడు కానీ చేత కాదు వాడికి అనేవాడు నందబాబు. అప్పు తల్లి దగ్గర మారాంచేసి ఆకులు ఈనెలు తీయించి తరచూ తెచ్చి పెడుతూ ఉండేవాడు. నందబాబు మధ్య మీ అమ్మ నా సంగతులు అవి అడుగుతూ ఉంటుందనుకుంటానే కదూ అనేవాడు. అప్పు ఇంటికొచ్చాక, నందబాబు చాలా మంచివాడమ్మా, రోజూ అడుగుతూ ఉంటాడు నిన్ను గురించి అన్నాడు. నన్ను గురించేమడిగాడు? నేను ఆమెను గురించి అడిగానని చెప్పు అన్నాడు. చాలా మంచివాడు అన్నాడు అప్పు. అడిగితే అడిగాళ్లే, నువ్వు ఒక్క తుంటరి వెధవ్వి, లేకపోతే ఎందుకు అన్నిసార్లు పైకి అతడి గదికి వెళ్ళటం, సాయంత్రం అక్కడ కూర్చుని ఏం చేస్తుంటావు అన్నది. హరిహరుడికి జ్వరం కాస్త తగ్గింది. అప్పు స్కూల్ నుంచి వచ్చి పుస్తకాలు గూట్లో పెట్టుకుంటున్నాడు. అడుగుల సవ్వడి విని హరిహరుడు, అబ్బాయ్ ఇలా రారా, వచ్చి కాసేపు కూర్చో నాయనా అన్నాడు. అప్పు వచ్చి కూర్చుని స్కూలు కబుర్లు చెప్పటం మొదలెట్టాడు.
నవ్వుతూ నెమ్మదిగా స్కూల్కి వెళ్ళటం మొదలెట్టి 2 నెలలైందిగా నాన్న. అప్పుడే అందరికీ నేనంటే ఇష్టం. రోజు ఫస్ట్ అవుతున్నాను నేను స్కూల్లో. మా క్లాసులో వాళ్ళంతా కలిసి ఓ పత్రిక అచ్చేస్తారు ఓ నెల్లాళ్లలో. నన్ను కూడా ఆ సంఘంలో చేర్చుకున్నారు. అచ్చు కాగానే నీకది చూపిస్తా నాన్న అన్నాడు. హరిహరుని హృదయం ఆపేక్ష అంతఃకరణలతో అదోలా అయిపోయింది. అప్పు ఓ కాగితం పైకి తీసి, నేను రాశానిది, వాళ్ళు అచ్చు వేయిస్తామన్నారు నా పేరుతో, కానీ 2 రూపాయలు చందా ఇచ్చిన వాళ్ళు మాత్రమే రాసినవి అచ్చు వేయిస్తారట. 2 రూపాయలు ఇస్తావా నాన్న అని అడిగాడు. హరిహరుడు ఎంతో ఉత్సుకతతో కొడుకు చేతిలో కాగితం తీసుకుని చదవటం మొదలెట్టాడు. కొడుకు రాయగలడన్న సంగతి తెలియదతడికి. రాజపుత్రుని మృగయా వినోదపు కథ. చక్కగా అల్లాడా కథ. హరిహరుడు సంతోషించి బాలీసుకు చేరగిలపడి కూర్చుని, నువ్వు రాసిందేరా అని అడిగాడు. నేనింకా ఎన్ని రాశానని, దెయ్యాల కథలు, రాజకుమార్తెల కథలు మన ఇంటి దగ్గర ఉండగా రాణుది పుస్తకంలో రాసి పెడుతూ ఉండేవాణ్ణిగా అన్నాడు. డబ్బు సంగతి విని సర్వజయ ఇవ్వనీయలేదు. భర్త సుస్థిగా ఉంటున్నాడు. ఈ స్థితిలో ఉన్నంతలో ఖర్చు సరిపెట్టుకోవటం కష్టం. అచ్చు వేయించాల్సిన అగత్యం లేదు. హరిహరుడు ఆమెని సమాధానపరిచి, వెళ్ళి ఇయ్యి, పాపం వాడు రాసింది అచ్చు అయి రానియ్యి, కాస్త లేచి పథ్యం పుచ్చుకున్నానంటే గుళ్ళో పురాణం మామూలు ఉండనే ఉందిగా, దాని మీద 10 రూపాయలు వస్తాయి అన్నాడు. 2 రోజులు పోయాక అప్పు దిగాలు పడ్డ ముఖంతో వణికిపోతున్న పెదవులతో నెమ్మదిగా తండ్రి దగ్గరకు వచ్చి, వీలు పడలేదు నాన్న, అచ్చు వేసేవాళ్ళు ఎక్కువ డబ్బు అడిగారట, అంచేత ఇవాళ స్కూల్లో చెప్పారు 4 రూపాయలు చందా ఇవ్వాలని అని చెప్పాడు. కొడుకు ముఖంలోని చిన్నతనం చూసేసరికి హరిహరుడి మనస్సుకి బాధ కలిగింది. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడాక, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చూడరా అన్నాడు. తలగడా కింద నుంచి తాళం చెవులు పైకి తీసి మెల్లిగా వెళ్ళి, నా కొయ్యపట్టె తాళం తీ, అందులో నా కలము అవి ఉండే చిన్న పెట్టె ఉంది చూసావు, అందులో ఎన్ని రూపాయలున్నాయో చూడు అన్నాడు. తర్వాత చప్పుడు కాకుండా మెల్లిగా పెట్టె తీస్తున్న కొడుకుకేసి వాత్సల్యం ఉట్టిపడేటట్టు చూస్తూ, అమాయకుడు, ఒట్టి అమాయకుడు అనుకున్నాడు. చక్కటి చంద్రబింబం లాంటి వాడి ముఖం అచ్చగా వాళ్ళమ్మ ముఖమే, ఆ కళ్ళు అచ్చగా వాళ్ళ అమ్మ కళ్ళే. హరిహరుడు వివాహం చేసుకుని భార్యను తొలిగా కాపురానికి తీసుకుని వచ్చినప్పటి నవవధువు అయిన సర్వజయ ముఖంలోని చిరునవ్వే నిష్కళంకమైన 11 ఏళ్ల అప్పు ముఖంలో తొణికిసలాడుతూ ఉంటుంది. ఆ కారణంగానే హరిహరుడి హృదయంలో ఆపేక్షా సముద్రం ఉవ్వెత్తుగా పొంగి అతడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పు తొలి వసంతపు నవకిసలయం. వాడి ముఖంలోని ఆనందంలో ఉషఃకాలపు అరుణకాంతులు దోబూచులాడుతున్నట్లుంటాయి. వాడి విశాల వినీల నయనాల దృష్టిలో తన అతీత యౌవనపు స్వప్న సముదాయం, సునీల పర్వత ప్రాంతపు నవీనశాల తరుశ్రేణి మర్మర ధ్వనులు, దూరాగత సాగర సంగీత ధ్వనులు. అప్పు చాటుగా తండ్రికి చూపిస్తూ, 4 రూపాయలున్నాయి నాన్న అన్నాడు. ఆ సమయంలోనైనా అక్కరకు వస్తాయని హరిహరుడు అవి అందులో దాచిపెట్టాడు. భార్యకి తెలియదు. అందుకే, తీసుకెళ్ళు నాయనా, చందా ఇచ్చేసాయి, మీ అమ్మతో మాత్రం చెప్పకే అని నిశ్చింతగా అనగలిగాడు. అచ్చు అయి రాగానే నీకు చూపిస్తా నాన్న, నా పేరుతో అచ్చవుతుంది, ఈ సోమవారం కాక పై సోమవారం అచ్చయి వస్తుంది అన్నాడు అప్పు సంతోషంతో. మర్నాడు ఉదయం నుంచి హరిహరుడికి మళ్ళీ జబ్బు ఎక్కువైంది. సర్వజయ భయపడుతూ కొడుకుతో, నందబాబును ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని చెప్పు అన్నది. నందబాబు వచ్చి చూసి, డాక్టర్ని ఎవరైనా వెంట పెట్టుకుని రావాలి అపూర్, మీ అమ్మతో చెప్పు అన్నాడు. సాయంత్రం నందబాబు ఓ డాక్టర్ని వెంట పెట్టుకొని వచ్చాడు. డాక్టర్ పరీక్ష చేసి, బ్రాంకో న్యూమోనియా, ఈ గదులింత ఇలా ఉన్నాయేమిటబ్బాయ్, నువ్వేదైనా సీసా తీసుకునిరా, ఆసుపత్రికి మందిస్తాను అన్నాడు. అప్పు దశాశ్వమేధ ఘట్టంలోని డాక్టర్ గారి ఆసుపత్రి నుంచి కొన్నాళ్ళు మందులు తెచ్చాడు. కానీ ఫలితం ఏమీ లేకపోయింది. రోజు రోజుకి హరిహరుడు క్షీణించుకుపోతూనే ఉన్నాడు. కొద్దో గొప్పో ఉన్న డబ్బు కాస్త విజిటింగులకి మందులకి ఖర్చయిపోయింది. కనీసం ఓ సేరు పాలు కాసిన పళ్ళు అవి తినకపోతే రోగి శుష్కించిపోతాడు అన్నాడు డాక్టర్. 3.5 ఖరీదు చేసే ఓ టానిక్ కూడా రాసిచ్చి వెళ్ళాడు.
పరాయి దేశం, పరాయి చోటు, కాస్త చూసి ధైర్యం చెప్పే వాళ్ళు కూడా ఎవరూ లేరు. సర్వజయకి ఎటు చూసినా కారు చీకట్లు కనిపించసాగాయి. ఈ ఆపదకు తోడు సర్వజయకి మరో ఆపద వచ్చి పడింది కొత్తగా. పైడాబా మీద నుంచి తొంగి చూస్తే వీళ్ళ వంటిల్లు కనిపిస్తుంది. ఇంతకు పూర్వం కూడా అప్పుడప్పుడు నందబాబు తమ వంటింట్లోకి తొంగి తొంగి చూస్తూనే ఉండటం ఆమె గమనించింది. ఇప్పుడు హరిహరుడికి జబ్బు చేసినప్పటి నుంచి నందబాబు కొంచెం మితిమీరిపోతున్నాడు. ఏదో మిష పెట్టుకుని రోజు 10 సార్లైనా లోపలికి వస్తున్నాడు. ఇదివరకు అప్పుని చాటుకు పిలిచి అడిగేవాడు. ఇప్పుడు నేరుగా ఆమెనే పిలిచి మాట్లాడుతున్నాడు. మొదట్లో సర్వజయ ఏమీ అనుకోలేదు. పైగా ఏదో ఆపత్ సమయంలో కాస్త సాయపడుతూ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు కదా అని మనస్సులో అతడంటే కొంచెం కృతజ్ఞతాభావం కూడా ఏర్పడింది ఆమెకి. కానీ రాను రాను అతడి అతిధోరణిలో అశోభనత్వం ఉన్నట్లు తోచసాగింది. నందబాబు స్వయంగా వెళ్ళి తమలపాకులు కొనుక్కొచ్చి ఆమె ముందు పెట్టి నౌకరి చేత తమలపాకులు ఈనెలు తీయించి వేసుకోవడంతోనే వెళ్ళమారిపోతుంది కాలం, మీరు కాస్త తీసిద్దురు అనేవాడు. దానికి ఆమె తప్పు పట్టించుకోలేదు. పైగా ప్రవాసంలో ఆత్మీయులెవరూ లేకుండా ఉన్న అతడి మీద కొంచెం జాలి కూడా కలిగింది ఆమెకి. కానీ ఆ ఘనిష్ఠత గట్లు పొంగిపోతోంది. ఇటీవల ఆకులు తీసుకొచ్చి తీసుకోండి వదిన గారు అని అంటున్నాడు. అంటే ఆమె తన చేతిలోంచి అందుకోవాలని అతడి ఉద్దేశ్యం. అప్పు వెర్రివాడు, ఎక్కువసేపు ఇంట్లో ఉండనే ఉండడు. ఆ గదిలోనే హరిహరుడు ఏదో మగతగా పడి ఉంటున్న సమయంలోనే సరిగ్గా నందబాబు వచ్చేవాడు, రోగిని చూసిపోదామన్న నెపంతో. ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ అరగంటైనా గడవందే కదిలేవాడు కాదు అక్కడి నుంచి. ఏం భయపడద్దు వదిన గారు, నేను పైనే ఉంటానుగా, అప్పు ఇంట్లో ఉన్నా లేకపోయినా మెట్ల దగ్గరికి వచ్చి మీరే పిలవచ్చు నన్ను. ఆపత్ సమయంలో అంత మరీ పట్టింపులు పెట్టుకుంటే కొంచెం సున్నం ఇవ్వండి, పర్వాలేదు, వేలితో కాస్త ఇలా ఇవ్వండి అంటుండేవాడు. ఇక్కడితో ఈ పఠనం ఆపేస్తానండి. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు మీకు పథేర్ పాంచాలి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.